టిడ్కో ఇళ్లపై ఏపీ అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. గత ప్రభుత్వం 2,38,000 ఇళ్లను రద్దు చేసిందన్నారు మంత్రి నారాయణ. టీడీపీ పూర్తి చేసిన 57,000 టిడ్కో ఇళ్లు తామే కట్టినట్లుగా చూపించుకున్నారని అన్నారు ఆయన. 22,640 మంది టిడ్కో లబ్ధిదారుల్ని కూడా వైసీపీ తొలగించిందన్నారు. 77,606 మందికి ఇళ్లు ఇవ్వకుండానే లోన్ తీసుకుందన్నారు. త్వరలోనే బ్యాంకులకు బకాయిలు చెల్లిస్తాం, జూన్ 12లోగా పెండింగ్ ఇళ్లను పూర్తి చేస్తామన్నారు మంత్రి. లబ్ధిదారుల అవకతవకలపై విచారణ జరుపుతామన్నారు నారాయణ. ప్రతి పేదవాడికి మంచి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 7,01,480 ఇళ్ళు యాక్చువల్గా శాంక్షన్ చేశాం. అందులో 4,54,704 ఇళ్ళు టెండర్ బిల్స్ గ్రౌండ్ చేశాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం ఏదైతే గ్రౌండ్ అయిన వాటిలో మొత్తం 2,38,360 ఇళ్ళని క్యాన్సిల్ చేసింది. అంటే మా మీద కోపం ఉండొచ్చు కానీ ప్రజల మీద కోపం ఉండకూడదు. కానీ పేదలు నిరుపేదలకు ఇచ్చే చక్కటి ఇళ్ళు 2,38,360 ఇళ్ళు క్యాన్సిల్ చేసి 2,61,640 కడతామని నిర్ణయించారు. కానీ అదన్నా కట్టారంటే 5 సంవత్సరాలు కలిసి వాళ్ళు కట్టింది పూర్తి చేసింది 57,040. ఆ 57,040లో కూడా మనం చేసినవే 2014-19లో ఏదైతే చేసినామో వాటిని కంప్లీట్ చేసేట్టు చూపించారు. అయితే దీంట్లో అనేక సమస్యలు అటు బెనిఫిషియర్స్కి కాంట్రాక్టులకు వచ్చినాయి. ఈ సంవత్సరం జూన్ 12 లోపల 430, 360 కంప్లీట్ చేయమన్నారు. ఎందుకంటే ఈ సమస్యలన్నీ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి కాబట్టి అవి కంప్లీట్ చేయమన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయమన్నారు. అది కంప్లీట్గా జూన్ 12 లోపల 430 అండ్ 360 కంప్లీట్ చేస్తాం. మిగతావి కూడా టేకప్ చేసేటట్టు జరుగుతుంది అధ్యక్ష.